మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంగా జమున తెహజీద్ సంస్కృతికి నిలయంగా మారాయి సూర్యాపేట జిల్లాలోని పల్లెలు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కన్పాడు మండలం దూపాల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గోపగాని కుటుంబమే దీనికి సర్వమత సంస్కృతికి ఉదాహరణ. గోపగాని కుటుంబం హిందూ కుటుంబం అయినప్పుడు కూడా గత 31 సంవత్సరాలుగా దర్గా నిర్వహణ నిర్వహిస్తూ ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ గోపగాని కుటుంబ వారసుడైన గోపగాని సన్నిధితో ఉన్నాం. మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడ లేని విధంగా మీరు 31 సంవత్సరాలుగా దర్గా నిర్వహిస్తున్నారు. అసలు ఎలా, ఎప్పటి నుంచి, ఎలా 1996 నుండి నేటి వరకు హజరత్ మహబూబ్ సుబానీ 31వ గంధం ఓర్చవచ్చుకోవడం భాగంగా కోరిన కోరికలు తీర్చే మహబూబ్ సుబానీ సర్వమతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో మహబూబ్ సుబానీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జనవరి నెలలో సంక్రాంతి దాటిన తర్వాత జాన్పాడ్ ప్రధాన దర్గా నుండి గంధం తీసుకురావడం జరుగుతుంది. 23, 24, 25 తేదీలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గోపగాని వెంకటేశ్వరం ఆయన కనిష్ట పుత్రిక మరణించి దేవత అయిన విషయం అందరికీ తెలిసిందే. ఫలానా గ్రామ పెద్దలకి మహిమలు చూపించి దర్గా ముజావారి షేక్ సైదా పాషా ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గోపగాని అంటే ఒక హిందూ కుటుంబంగా పేరైతే వినపడతా ఉంది. మీరు దర్గాలో పాల్గొనడం అంటే ముస్లిం హిందువులంతా ఐక్యతకు నిరసనగా నిలుస్తుంది. 4 తరాల నుండి ఇదే జాన్పాడ్ సయ్యద్ సర్వమతాలకి అతీతంగా పేర్లు పెట్టడం జరిగింది. అదే విధంగా మహబూబ్ సుబానీగా ఒక పేరు పెట్టడం జరిగింది. ఆమె చనిపోయినాక ఆ రోజు నైటే దూపాడు గ్రామంలో పెద్దలకి వచ్చి స్పష్టంగా కనిపించడం జరిగింది. అదే విధంగా ఇదే ఇక్కడ రోడ్డు నుంచి పోతున్నా గానీ భక్తులకి ఆశీస్సులు ఇస్తుంది. ఏ కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్న హజరత్ మహబూబ్ సుబానీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఇక్కడ ఏమి కోరికలు నెరవేరుతాయి? ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఇక్కడ ఎట్లా కోరుకుంటాం సార్. ఏ కోరికలు కోరుకున్నా బంగారం పోయినా పైసలు పోయినా మొక్కుంటే మళ్ళీ అవి దొరుకుతాయి. మంచిగా సంతానం కూడా ఇస్తాడు స్వామి. మొక్కున్న ఏదైనా బాబా మంచిగా గాజులు పూలు అన్ని రిబ్బెన్లతో సుద్దా అమ్మకు పెట్టాలి. అవన్నీ మహబూబ్ అమ్మని అంటాం మేము. కానీ ఏ సంతానం లేని వాళ్ళకు సంతానం ఇచ్చారు. మాకు ఒకసారి పట్టీలు పోతే కూడా మాకు మొక్కుకుంటే మళ్ళీ ఎప్పటికైనా దొరికినాయి సార్. బాగా నమ్మకం, చాలా నమ్మకం స్వామి. సంవత్సరం ఈ ఉరుసుకు బాగా గంధాన్ని చేస్తారు. మంచిగా చేసి బ్రహ్మాండంగా చేసి అందరికి చల్లగా చూస్తాడు ఆ స్వామి. హిందూ భక్తులు ఎక్కువ వస్తున్నారమ్మా? అందరు చుట్టుపక్కల అందరూ వస్తారు స్వామి. అందరూ ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి. ఇది ముఖ్యంగా ఈ దర్గాలో దర్శించుకుంటే ఏదైనా వస్తువులు పోయి దొరకాలని ముక్తి వెంటనే దొరుకుతాయని కూడా ఇక్కడ మహిళా భక్తులకు చెప్తారు. కొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, ఎంతకాలం నుంచి వస్తారు? ఏంటి ఇక్కడ పరిస్థితి? స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఉరుసు సందర్భంగా 20 ఏళ్ళు నా పెళ్లి అయ్యి 20 ఏళ్ల సంధి చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరుపుతారు. ఇక్కడ మొక్కిన వరాలు కంపల్సరిగా తీర్పుద్దా తల్లి. మంచిగా ఉంది, మంచి సంబరంగా మంచి జరిగింది ఉత్సవాలు. ఎక్కువగా ఈ ముస్లిం దర్గాలు ఎక్కువ హిందువులే కనిపిస్తున్నారు. అసలు ఏంది ఇక్కడ హిందువులు అంతా రావడానికి కారణం? అంటే దేవుడు కనిపిస్తుండే చేయటాన అందరికి మంచిగా కోరుకున్న కోరిక తీరుస్తుండే చేయటాన అందరు మంచిగా వస్తారు. మంచి సంబరం సంతోషంగా మంచిగా ఉంది. మాకు ఇక్కడ ఈ నుంచి వచ్చిన కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. జానపాడు దర్గా కాడికి పోతాం. మీ ఈడికి కూడా వచ్చిన కానీ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ తో అందరం కలిసి మేము ఒక 15 మంది దాకా వచ్చాము. చాలా బాగుంది. అంటే ఎక్కడైనా కూడా ముస్లింలలో హిందువులు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? హిందూ అంటే చాలా సంతోషంగా ఉండాలి. హిందూ ముస్లిం అనేది అంతా ఏడైనా వాళ్ళు అంతా చాలా బాగుంటది. ఏడైనా అంతా ఓకే బాయ్ అంతా బాగుంటది. చాలా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇక అందరికి బాగా అనిపిస్తుంది. ఇక అందరం ఒకసారి కలిసి రావడం, 15 మంది అందరం కలిసి రావడం అందరికి బాగా అనిపిస్తుంది. ఇక్కడ 10 సంవత్సరం వస్తాం ఇట్లా ఇక్కడికి. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా హిందూ భక్తులే ఉన్నారు. హిందువులకు ముస్లిం అంటూ మాకైతే ఏమీ తారతమ్యాలు లేవు. అందరం కూడా ఇక్కడ మేము కోరిన కోరికలు వెంటనే కొంగు బంగారంగా తీరుస్తున్నాడు. కాబట్టి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవానికి ఇక్కడైతే దూపాల గ్రామానికి వస్తున్నాము కూడా భక్తులు చెబుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఒక భిన్నమైన సంస్కృతి చూస్తున్నాము. చాలా
ఆలయాలలో ఎక్కువగా తెలుగు ఆలయాలలో ముస్లిం పూజా విషయం కానీ ముస్లిం సంబంధించిన దర్గాలలో హిందూ కుటుంబం నిర్వహించడం అనేది ఒక గొప్ప విశేషంగా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు.